హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వెస్టర్న్ టాయిలెట్ డోర్ ఉంటుంది చూసారా. డోర్లో రెండు రకాలు ఉంటాయండి. లోపల డోర్ మనం ఇరిగిపోయింది. ఈ విధంగా ఇరిగిపోతే దీన్ని ఎలా మనం మార్చుకోవాలి, ఈ డోర్ని మనం ఎలా ఫిటప్ చేయాలి ఈజీగా చూపిస్తాను ఈ వీడియోలో. ఆ విధంగా మీరు ఫిటప్ చేసుకోవచ్చు మీరే ఇంట్లో. ఓకే, ప్రస్తుతానికి అయితే బోర్డు అయితే ఇరిగిపోయింది కాబట్టి మనం బోర్డు ఫోటో తీసుకుని పోయి షాప్లో తీసుకొచ్చానండి. బాక్స్ మీద రేట్ 550 ఉంది, అంత పడలేదండి. 350 పడిందండి, 350 పడింది అంతే. ఓకే, అడాప్టర్స్ వస్తాయి దీనికి బిగించడానికి డోర్కి. ఈ విధంగా ఉంటే కొంత వేరే రకాలు కూడా ఉండొచ్చు, ఈజీగా మీరు బిగించుకోవచ్చు. ఫస్ట్ ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసిన తర్వాత చూడండి అడ్జస్ట్మెంట్ క్లాంప్స్ వస్తాయండి. ఈ విధంగా కొన్ని అడ్జస్ట్మెంట్ ఉంటే బెటర్ అండి. ఓకే, ఆ తర్వాత మనం నట్టు ఉంటుంది, నట్టు ఓపెన్ చేసుకుందాం ప్లాస్టిక్ది డై సిస్టమ్. ఓకే, అటుపక్క దాన్ని కూడా ఓపెన్ చేసుకుందాం. ఇప్పుడు ఏం చేస్తామంటే చూడండి, ఫస్ట్ మనం ఇది రాడ్ చిన్న ప్లాస్టిక్ లా ఉంది కదా అడాప్టర్, దీన్ని మనం సెట్ చేసుకుందాం హోల్లో. ఈ హోల్లో సెట్ చేసుకుని దాన్ని ఉల్టాగా తిప్పుకొని చూడండి లెఫ్ట్ సైడ్కి అడాప్టర్ని పుష్ చేస్తే సరిపోతుందండి. కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి మూమెంట్ ఉంటుంది. ఆ తర్వాత అది కూడా ఇంకోటి ఉంది సేమ్ అలాగే ఆ విధంగానే ఈ విధంగా కరెక్ట్గా సెట్ చేసుకుని నట్ టైప్ ఉండేది ప్లాస్టిక్ది. ఆ తర్వాత మనం దాన్ని ఉల్టాగా తిప్పి ఆ పక్కన గాడిలో ఉంటుంది, గాడిలో ఈ విధంగా పెట్టి మనం ఇట్లా రైట్ సైడ్కి ప్రెస్ చేయండి అంతే. ఇప్పుడు మనకు అడ్జస్ట్మెంట్ రెడీ అయిపోయినట్లు ఈజీ ఫిటప్ చేసుకోవచ్చు. కొంచెం చిన్న బోటాలు వస్తాయి ప్లాస్టిక్కి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే పాత డోర్ దాని నట్లు ఓపెన్ చేసుకుందాం. దానికి సేమ్ ఆ విధంగా ఉంటే కొంచెం వేరే విధంగా ఉంటాయి కొన్ని. ఇప్పుడు ఏం చేస్తామంటే కింద నట్లు ఉన్నాయి కదా, ఆ నట్లు మనం ఓపెన్ చేసుకోవాలి. ప్లాస్టిక్ టై కూడా ఈజీగా వచ్చేసి చేతితో తీయచ్చు మీరు, ఎటువంటి సామాన్లు అవసరం లేదు. ఓకే, ఈ విధంగా లెఫ్ట్ సైడ్ డై తిప్పుంటే తిప్పండి, లూజ్ అయిపోద్ది. ఆ తర్వాత ఆ పక్క కూడా ఇంకోటి ఉంటుంది నట్టు, అది కూడా ఓపెన్ చేసుకోండి. సింపుల్ అండి. ఓపెన్ అయిపోయిన తర్వాత డోర్ పక్కన తీసేయండి. ఈ డోర్ ఇరిగిపోయింది కాబట్టి దీనివల్ల మన ప్రాబ్లం గుచ్చుకుంటుంది, లేదంటే ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు. ఆ తర్వాత వాటర్ వాష్ చేసుకోండి, కొంచెం గడ్డ డస్ట్ ఏదైనా ఉంటే బాగా క్లీన్ చేసుకోండి. డోర్ కొత్తది బిగించేద్దాం. ఇప్పుడు మనం డోర్ కొత్తది బిగించాను, కరెక్ట్గా మనం హోల్లో పెట్టేసాను డోర్ని. ఇప్పుడు ఏం చేస్తామంటే నట్లు ఈ విధంగా టైట్ చేయాలి అంతే. చాలా సింపుల్ ట్రిక్ అండి. ఈ విధంగా మనం నట్టు కొంచెం చిన్నగా టైట్ చేయాలి, అటుపక్క కొద్దిగా ఇటుపక్క కొద్దిగా టైట్ చేయాలా. ఆ ప్లాస్టిక్ నట్ని మనం కొద్దిగా టైట్ చేయాలా, ఫుల్ టైట్ చేయకూడదు. ఆల్మోస్ట్ మనం ఫుల్ వర్క్ తెప్పించండి, కొంచెం గ్యాప్ వదలండి, లాస్ట్ వరకు టైట్ చేయండి. అటుపక్క కూడా మనం టైట్ చేయాలి, రెండు పక్కల మనం ఫుల్ వర్క్ టైట్ చేయాలా, మరి హెవీగా టైట్ చేయకూడదు ఫుల్. ఓకే, రెండు సైడ్లు తిప్పేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు ఎత్తి చూడండి, డోర్ కరెక్ట్గా సెట్ అయిపోతే ఓకే. ఒకవేళ సెట్ కాలేదంటే ఏం చేస్తారంటే ఇప్పుడు మనం డోర్ ఎత్తినాం కాబట్టి కొంచెం మనకు గ్యాప్ కావాలి కాబట్టి కొంచెం వెనక్కి పుష్ చేస్తున్నాను. ఆ లాస్ట్ వరకు మన టాయిలెట్ ఎంతవరకు ఉందో అంతవరకు మనం పుష్ చేసి దాన్ని ఫిటప్ చేసేయండి, కొంచెం గ్యాప్ ఎక్కువ వస్తుంది అంతేనండి. చాలా ఈజీగా మీరే ఫిటప్ చేసుకోవచ్చు అంతే. ఫిట్టింగ్ చాలా సింపుల్ ట్రిక్, మీరే ఫిటప్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా ఈజీగా మీరే బిగించుకోవచ్చు డోరు ఎప్పుడైనా ఇరిగిపోతే. ఒక వెస్టర్న్ టాయిలెట్లో చూడండి, మీకు ఎప్పుడైనా వాటర్ లీకేజ్ వస్తూ ఉంటే కంటిన్యూగా వాటర్ పోతా ఉన్నా, లేదంటే మీకు టాయిలెట్లో ఏదైనా సరిగా వాటర్ రాకపోయినా, బాక్స్ ఏదైనా రిపేర్ ఉన్నా అన్ని వీడియోలు చేశానండి. నా ఛానల్ ఉంటే చెక్ చేసుకోండి, లేదంటే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను అంతే, చూసుకోండి. ఇప్పుడైతే మనం కరెక్ట్గా సెట్ అయిపోయింది డోరు. ఓకే, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తున్నాండి మీకు రెడీ చేయండి. బై ఫ్రెండ్స్.